నమస్కారం. ఆన్లైన్ క్లాసులకు స్వాగతం. నేను మల్లికేడి చెన్నోజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హయత్ నగర్. మనం ఈరోజు BA థర్డ్ ఇయర్ సెమిస్టర్ 5 సబ్జెక్టు ఇండియన్ ఎకానమీ, టాపిక్ ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి నేర్చుకుందాం. ఇండియన్ ఎకానమీలో టాపిక్ ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్లో మనం ఈరోజు నేర్చుకునేది పెట్టుబడుల ఉపసంహరణ, డిస్ఇన్వెస్ట్మెంట్. పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల ఉపసంహరణ. పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏంది? సాధారణంగా మనము పేపర్లలో కానీ టీవీలలో కానీ తరచూ చూస్తుంటాం. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడము అనేది జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అంశమే డిస్ఇన్వెస్ట్మెంట్. ఉత్పాదక కార్యకలాపాలను ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే విధానమే ప్రైవేటీకరణ అంటారని మనము ఇంతకుముందు క్లాసుల్లో తెలుసుకున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ఒక ప్రక్రియే డిస్ఇన్వెస్ట్మెంట్. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం తనకున్న వాటాలను, మ్యూచువల్ ఫండ్లను ప్రజలకు విక్రయించడాన్ని ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం లేక పబ్లిక్ సెక్టార్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. తెలుగులో దీన్ని పెట్టుబడుల ఉపసంహరణ అని అంటారు. ఈ ప్రైవేటీకరణలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో తనకున్నటువంటి వాటాలను, మ్యూచువల్ ఫండ్లను ప్రజలకు విక్రయించడాన్ని ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం లేదా పబ్లిక్ సెక్టార్ డిస్ఇన్వెస్ట్మెంట్, దీన్నే మనం తెలుగులో పెట్టుబడుల ఉపసంహరణ అని అంటున్నాం. మరి భారతదేశంలో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, దేశంలో 1991 పారిశ్రామిక విధానం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు నిర్ణయించింది. ఈ సంస్థలలో ఉత్పాదకత తక్కువగా ఉండడం, ఇవి విపరీతంగా నష్టాలతో నడుస్తుండడం, ఉత్పాదకత తక్కువగా ఉండడం, నిర్వహణ సరిగా లేకపోవడం, ఇట్లా అనేక రకాలైనటువంటి కారణాలు ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నాయి. దీనికోసమని ప్రైవేటీకరణ చేయడమే దీనికి ఒక మార్గమని ప్రైవేటీకరణకు దారితీసింది ప్రభుత్వ రంగ సంస్థల యొక్క పని. భారత ప్రభుత్వం ఈ ప్రభుత్వ రంగ సంస్థలను సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ఎంచుకున్నటువంటి మార్గమే డిస్ఇన్వెస్ట్మెంట్. రైట్. మరి డిస్ఇన్వెస్ట్మెంట్ లేదా ఈ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఏం చేయాలనుకున్నాం, ఏం లక్ష్యాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణలో మార్కెట్ పరమైన క్రమశిక్షణ ప్రవేశపెట్టి ఆ సంస్థల సామర్థ్యం పెంచాలనే లక్ష్యంతో మొదట పెట్టుబడుల ఉపసంహరణను ప్రకటించిన ప్రభుత్వం దీనికోసం ఒక ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేసింది. దీని ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ చేసి కొన్ని లక్ష్యాలను సాధించాలని నిర్దేశించుకున్నది. అవి ఏంటివి అంటే, 1, ఆర్థికంగా నిలబడలేని సంస్థలకు నిధులను నిరోధించడం. ఏ ప్రభుత్వ రంగ సంస్థలైతే ఆర్థికంగా నిలదొక్కుకోలేకుండా ఉంటాయో అట్లాంటి సంస్థలకు భవిష్యత్తులో ప్రభుత్వం వనరులను కేటాయించకుండా నిరోధించడం జరిగింది. ఇది మొదటి లక్ష్యం. ఏ ప్రభుత్వ రంగ సంస్థలైతే పోటీలో నిలదొక్కుకోలేకపోతున్నాయో, పని చేయలేకపోతున్నాయో వాటికి భవిష్యత్తులో వనరులను కేటాయించకుండా
ఉండడము అనేటువంటిది మొదటి లక్ష్యం. రెండవది, కావలసిన ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థల నష్టదాయకతను బదిలీ చేయడం. ఎవరైతే ప్రైవేటు సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ రంగ సంస్థల వాణిజ్యపరమైనటువంటి నష్టదాయకతను భరించడానికి ముందుకు వస్తారో అట్లాంటి సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను బదిలీ చేయాలి. అంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ప్రైవేట్ రంగ సంస్థలకు ఈ ప్రభుత్వ రంగ సంస్థల వాణిజ్యపరమైనటువంటి నష్టదాయకతను బదిలీ చేయడం. ఇక మూడవ లక్ష్యం, ప్రభుత్వ రంగ సంస్థలలో అధికంగా ఉన్నటువంటి ఈ మానవ వనరులను ప్రాధాన్యత ఉన్నటువంటి ఇతర రంగాల్లో వినియోగించడం. అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో కావలసిన దానికంటే అధిక సంఖ్యలో సిబ్బంది, మానవ వనరులు పనిచేస్తున్నాయి. ఈ మానవ శక్తి సామర్థ్యాలను ప్రాధాన్యత ఉన్నటువంటి ఇతర సాంఘిక రంగాలలో వినియోగించడం జరగడం ద్వారా అధిక ఉత్పత్తిని సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణలో ఈ అధిక సంఖ్యలో ఉన్నటువంటి మానవ వనరుల శక్తి సామర్థ్యాలను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రాధాన్యత గల సాంఘిక రంగాలకు తరలించి వినియోగించుకోవాలనేది మూడవ లక్ష్యం. ఇక నాలుగవది, ప్రభుత్వ రంగ సంస్థలను ఆధునీకరించడం. ప్రభుత్వ రంగ సంస్థలను ఆధునీకరించడము, నవీకరించడము అనేటువంటిది పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చినటువంటి నిధులతో మిగిలినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఆధునీకరించి కావలసినటువంటి నిధులను సమకూర్చి వాటిని అభివృద్ధి చేయడం. ఇక ఐదవది, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజల పరం చేసి జవాబుదారీతనం పెంచడం. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ రంగ వాటాలను విస్తృతంగా ప్రజలకు అమ్మడం జరుగుతుంది. ఈ వాటాలను ప్రజల పరం చేసి ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజలకు బాధ్యత వహించేలా చూడటం, దీంతో ఇవి సక్రమంగా పనిచేస్తాయనేటువంటి ఒక అభిప్రాయం కోసం పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభించడం జరిగింది. తర్వాత విద్య, ఆరోగ్యం వంటి సామాజిక రంగాల్లో పెట్టుబడులకు కావలసినటువంటి నిధులు ప్రభుత్వాల దగ్గర లేవు. అందుకు ఈ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించినటువంటి నిధులను విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టి మానవ వనరులను అభివృద్ధి చేయడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించి అధిక ఉత్పత్తిని సాధించాలని నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా రోజురోజుకు ప్రభుత్వం యొక్క రుణభారం పెరుగుతూ పోతూ ఉంది ఈ ప్రభుత్వ రంగ సంస్థలపైన. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల ఉపసంహరణ ద్వారా ఈ మితిమీరిపోతున్నటువంటి ప్రభుత్వ రుణభారాన్ని కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుందని పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభించడం జరిగింది. ఈ రకంగా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వము ఈ లక్ష్యాలను సాధించాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా మరి అన్ని ప్రయోజనాలే కలుగుతాయా, మరి అన్ని నష్టాలే జరుగుతాయంటే పెట్టుబడుల ఉపసంహరణ లేదా డిస్ఇన్వెస్ట్మెంట్ వల్ల ప్రయోజనాలు ఉన్నవి, నష్టాలు ఉన్నవి. ఏంటివి అవి అనేది ఒకసారి తెలుసుకోవడం సముచితంగా ఉంటుంది. ముందుగా పెట్టుబడుల ఉపసంహరణ ప్రయోజనాలు ఏమిటివి? ప్రభుత్వ సంస్థల వాటాల విక్రయం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు. మొదటి ప్రయోజనం, వాటాల విక్రయం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు తమ సామర్థ్యాన్ని, పోటీ శక్తిని మెరుగుపరుచుకుంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలు తమ వాటాలు విక్రయించడం వల్ల వాటాదారుల ఒత్తిడి పెరిగి ప్రభుత్వ రంగ సంస్థలు తమ సామర్థ్యాన్ని, పోటీ శక్తిని
మెరుగుపరుచుకుంటాయి. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క పనితనము మెరుగుపడుతుందని ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఉపసంహరణకు ప్రయోజనం కలుగుతుంది. రెండవది, బడ్జెట్లో లోటు తగ్గుతుంది. అవసరం లేని సంస్థలకు బడ్జెట్లో కేటాయింపులు ఉండవు. ఈ ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయము లేదా డిజిన్వెస్ట్మెంట్ వల్ల ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయిస్తున్నటువంటి నిధులు ఎక్కువ మొత్తంలో ఉన్నందువల్ల బడ్జెట్లో లోటు ఏర్పడుతుంది. ఈ చర్య వల్ల ఏమవుతుందంటే బడ్జెట్లో లోటు తగ్గడమే కాకుండా ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలకు బడ్జెట్లో కేటాయించవలసినటువంటి నిధులను కూడా కేటాయించకుండా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత కూడా తగ్గిపోతుంది. ఇక మూడవది, ప్రజల దృష్టిలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజలకు విక్రయించడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల దృష్టిలో తమ పేరు ప్రతిష్టలను పెంచుకోవడానికి కూడా ప్రయత్నము చేస్తాయి. పని సామర్థ్యము పెరగడము, పోటీ సామర్థ్యం పెరగడం వల్ల ప్రజల్లో వీటికి మంచి ఆదరణ పెరుగుతుంది. ఇక నాలుగవది, ఈ విధంగా సమకూరినటువంటి నిధులను ఇతర కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు. ఈ డిజిన్వెస్ట్మెంట్ వల్ల సమకూరినటువంటి నిధులను అదేవిధంగా బడ్జెట్లో కేటాయించవలసినటువంటి నిధులను తగ్గించడం ద్వారా వచ్చినటువంటి వాటిని మొత్తాన్ని దేశంలో ఇతర సామాజిక రంగాలలో పెట్టుబడుల కోసము పెట్టినట్లయితే ఎంతో ప్రయోజనము కలుగుతుంది అనేది పెట్టుబడుల ఉపసంహరణ వల్ల కలిగేటువంటి ప్రయోజనం. అయితే పెట్టుబడుల ఉపసంహరణ వల్ల అంతా మంచిగా జరుగుతుందా అంటే వాటి వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నవి. పెట్టుబడుల ఉపసంహరణ వల్ల కలిగే నష్టాలు ఏంటివి అనేవి కూడా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇక మొదటి నష్టం, ఇప్పటి వరకు లాభసాటిగా ఉన్న సంస్థల వాటాలే విక్రయించడం జరిగింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క వాటాలను విక్రయించడం జరిగిందా అంటే లాభాలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే విక్రయించడం జరిగింది. కాబట్టి దీనివల్ల నష్టమే కానీ లాభము ఏమీ ఉండదు. వాటాల విక్రయం ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలను తగ్గించడం కోసం అన్న వాదన దీనివల్ల వాస్తవానికి దూరంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం విక్రయించిన వాటాలన్నీ లాభసాటిగా నడుస్తున్న సంస్థలవే కావడము ఇందుకు మనకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక రెండవది, ఉద్యోగులకు కార్మికులకు ఉద్యోగ భద్రత లోపిస్తుంది. ఈ డిజిన్వెస్ట్మెంట్ వల్ల ఉద్యోగులకు కార్మికులకు మధ్య ఉద్యోగ భద్రత లోపిస్తుంది. వాటాల విక్రయం వల్ల లేదా డిజిన్వెస్ట్మెంట్ వల్ల అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోతారు. కాబట్టి ఉద్యోగ భద్రత పోతుంది అనేది ఒక నష్టం. ఇక మూడవది, ఈ విధానం వల్ల ప్రభుత్వ ఏకస్వామ్యాల స్థానంలో ప్రైవేటు ఏకస్వామ్యాలు ఏర్పడతాయి. డిజిన్వెస్ట్మెంట్ వల్ల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగ సంస్థలకు విక్రయించడం వల్ల ఆ తర్వాత ప్రభుత్వ రంగాల ఏకస్వామ్యాల స్థానంలో ప్రైవేటు ఏకస్వామ్యాలు ఏర్పడతాయి. దీనివల్ల ఆర్థిక శక్తి కేంద్రీకరణ జరిగే అవకాశము ఉంటుంది. ఇక నాలుగవ నష్టము, బహిరంగ వేలంలో ఉండే పారదర్శకత ఈ పద్ధతిలో ఉండదు. డిజిన్వెస్ట్మెంట్లో బహిరంగ వేలంలో ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించినట్లయితే ఇందులో పోటీ పారదర్శకత ఉంటుంది. కానీ డిజిన్వెస్ట్మెంట్లో ఈ రకమైనటువంటిది ఉండదు అనేది ఇందులో ఉన్నటువంటి మరొక రకమైనటువంటి లోపం. ఈ రకంగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత పారిశ్రామిక రంగంలో డిజిన్వెస్ట్మెంట్ అనేటువంటిది ప్రారంభమై ప్రభుత్వ రంగ సంస్థల యొక్క వాటాల విక్రయం అనేటువంటిది నిరంతరంగా కొనసాగుతూనే ఉంది అనేది మనకు తెలుస్తుంది.
తర్వాత పారిశ్రామిక రుగ్మత కారణాలు. పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి మరొక అంశము పారిశ్రామిక రుగ్మత, ఇండస్ట్రియల్ సిక్నెస్. మరి పారిశ్రామిక రుగ్మత అంటే ఏమిటి, పారిశ్రామిక రుగ్మతకు కారణాలు ఏమిటి అనేవి చూద్దాం. పరిశ్రమలు తగినంత సామర్థ్యంతో లేదా పని చేయలేక మూతపడటాన్ని పారిశ్రామిక రుగ్మత అని అంటున్నాం. ఈ పని సామర్థ్యం లోపించడము లేదా పని చేయలేకపోవడానికి పారిశ్రామిక రుగ్మతకు లేదా పారిశ్రామిక ఖాయిలాకు అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. వీటిని ప్రధానంగా 2 రకాలుగా విభజన చేయవచ్చు. భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నప్పటికీ పారిశ్రామిక సంస్థలు చాలా వరకు నష్టాలు వచ్చి మూతపడుతున్నాయి. ఈ పరిశ్రమలు ఈ విధంగా మూతపడడానికి, కాయలాబడటానికి అనేక రకాల కారణాలు దోహదపడుతున్నాయి. వీటికి 2 రకాలుగా మనం విభజన చేయవచ్చు. 1 అంతర్గత కారణాలు, 2 బహిర్గత కారణాలు. ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా అంతర్గత కారణాలు. భారతదేశంలో పరిశ్రమలు కాయిలా పడడానికి ముఖ్యంగా అంతర్గత అంశాలే కారణమని అనేక పరిశోధనలు, సర్వేలు తెలియజేస్తుంది. మరి ఏంటివా అంతర్గత కారణాలు అంటే, మొదటిది ప్రాజెక్టుల తయారీ అమలులో లోపాలు. ఏ వ్యాపారమైనా ప్రారంభించే సమయంలో చేపట్టవలసిన కార్యక్రమాలను, పనులను గురించి ముందుగానే సరైన ప్రణాళికను తయారు చేసుకోవాలి. అయితే చాలా సందర్భాల్లో ఈ ప్రాజెక్టుల నివేదికలు లోపాలతో ఉండడం జరుగుతుంది. తయారు చేసే వస్తువులకు డిమాండ్ను సరిగా అంచనా వేయలేకపోవడం, ప్రాజెక్టు వ్యయాన్ని సరిగా అంచనా వేయలేకపోవడం, ఈ మొదలైనటువంటి విషయాల్లో లోపాలు ఉండడం వలన ప్రాజెక్టుల అమల్లో విపరీతమైనటువంటి జాప్యం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయి సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోతాయి. కాబట్టి ప్రాజెక్టుల తయారీ, వాటి అమలులో ఉన్నటువంటి ఈ లోపాలు వీటికి పారిశ్రామిక రుగ్మతకు కారణం అవుతున్నాయి. రెండవ కారణము స్థల నిర్ణయం. ఒక సంస్థను నెలకొల్పాలంటే దానికి తగినటువంటి ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. తప్పుడు ప్రదేశాన్ని నిర్ణయించడం వల్ల వ్యాపారంలో నష్టాలు ఏర్పడవచ్చు. రవాణా, విద్యుత్ శక్తి, ముడి పదార్థాల సరఫరా, ఇవన్నీ అవస్థాపన సౌకర్యాలు, ఇవన్నీ సులభంగా లభించే విధంగా మనము ఈ పరిశ్రమకు స్థలాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఉత్పత్తి వ్యయం పెరిగి డిమాండ్ తగ్గి నష్టం వచ్చి పరిశ్రమ దెబ్బతింటుంది. ఇక మూడవ కారణం యంత్రాల స్థాపన. ఉత్పత్తిలో ఉపయోగించే యంత్ర పరికరాలను ప్రారంభంలో అధిక సామర్థ్యం గల యంత్రాలను స్థాపిస్తాం. ఉత్పత్తిని అదే స్థాయిలో కొనసాగించలేకపోవడం వల్ల ఇవి నిరుపయోగంగా ఉండిపోతాయి. కొన్ని సందర్భాలలో మనము అభిలషణీయమైనటువంటి ఉత్పత్తి స్థాయికి చేరుకోలేకపోతే ఉత్పత్తి వ్యయము లేదా స్థాపిత వ్యయం అనేటువంటిది పెరిగిపోయి నష్టం రావడం జరుగుతుంది. కాబట్టి యంత్రాల స్థాపన ఏ మేరకైతే ఉంటుందో ఆ మేరకు ఉత్పత్తి అనేది, అంటే అభిలషణీయమైనటువంటి స్థాయికి ఉత్పత్తి జరగాలి. ఇక నాలుగవది ప్లాంటు నిర్వహణ. ఈ ప్లాంటు యంత్రాలను సక్రమంగా నిర్వహించాలి. ఇవి సాఫీగా నడవకపోతే ఉత్పత్తి దెబ్బతింటుంది. కాబట్టి వీటి నిర్వహణకు మంచి సమర్థులైనటువంటి వ్యక్తులను నియమించవలసి అవసరం ఉంటుంది.
ఇక ఐదవది అభివృద్ధి పరిశోధనలకు తగిన ప్రాధాన్యత లేకపోవడం. ఆధునిక పోటీ పరిస్థితులలో సంస్థ మార్కెట్లో నిలబడాలంటే తన అభివృద్ధికై వినూత్నమైనటువంటి పరిశోధనలు చేసి వినూత్నమైనటువంటి వస్తువులను సేవలను తయారు చేయాలి. లేనట్లయితే పోటీకి తట్టుకోలేకపోవచ్చు. ఇక ఆరవ కారణము, ప్రతి సంస్థలో వస్తువు యొక్క డిమాండ్ను ముందుగానే అంచనా వేసి దానిని బట్టి ఉత్పత్తిని కొనసాగిస్తుంది. వస్తువు డిమాండ్ను ఎక్కువగా ఊహించి ఉత్పత్తి అంచనా నిర్ణయిస్తే మార్కెట్లో వస్తువు అమ్ముడుపోకపోయినట్లయితే సంస్థ మూతపడుతుంది, అంటే కాయిలా పడుతుంది. కాబట్టి డిమాండ్ను సరిగా అంచనా వేయాలి. సరిగా అంచనా వేయలేకపోయినట్లయితే అల్ప ఉత్పత్తి జరిగిన అధిక ఉత్పత్తి జరిగిన సంస్థకు నష్టము వచ్చే అవకాశము ఉంటుంది. ఇక ఏడవది ఉత్పత్తి ప్రణాళిక లేకపోవడం. సంస్థ దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలు ఆర్జించాలంటే వస్తువు ఉత్పత్తి మార్కెటింగ్ పద్ధతిని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి. దీనికోసం సరైనటువంటి ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు వెళ్ళాలి. లేనట్లయితే సంస్థకు కావలసినటువంటి లాభాలు రావు. ఇక ఎనిమిదవది నాణ్యతను పరిశీలించకపోవడం. వస్తువులను తయారు చేసేటప్పుడు వినియోగదారుల సంతృప్తి మేరకు వస్తువు నాణ్యంగా ఉండాలి. మార్కెట్లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతుంటాయి కాబట్టి ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వస్తువు యొక్క నాణ్యతను పరిశీలించాల్సి ఉంటుంది. లేకపోయినట్లయితే వినియోగదారులు వాటిని తిరస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి డిమాండ్ తగ్గిపోయి సంస్థ నష్టం వస్తుంది. ఇక తొమ్మిదవది కార్మికుల మధ్య సత్సంబంధాలు లేకపోవడం. ఒక సంస్థలో పనిచేసే సిబ్బంది అందరూ యాజమాన్యంతో అదేవిధంగా వారి మధ్య కూడా మంచి సంబంధాలు ఉండాలి. వీటిని మనం సత్సంబంధాలు అని అంటున్నాం. ఈ సత్సంబంధాలు యాజమాన్యానికి అదేవిధంగా కార్మికులకు మధ్య ఉన్నప్పుడే సుహృద్భావ వాతావరణంలో పని జరుగుతుంది, ఉత్పత్తి కూడా చక్కగా జరుగుతుంది. దీంతో సంస్థ అభివృద్ధి సాధిస్తుంది. లేనట్లయితే సంస్థకు బందులు, లాకౌట్లు, సమ్మెలు అనేటువంటివి దారితీసి సంస్థ మూతపడే అవకాశము ఏర్పడుతుంది. ఇక పదవది చివరిది తగినంత సిబ్బందిని నియమించలేకపోవడం. సంస్థలు తమ ఉత్పత్తి అవసరాలకు తగినంత మంది కార్మికులను నియమించకపోవడం వల్ల, అదేవిధంగా నియమించిన వాళ్ళు సమర్థులైనటువంటి సిబ్బందిని నియమించుకోకపోవడం వల్ల కూడా ఉత్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి కావలసినంత పరిమాణంలో కార్మికులు ఉండాలి. అదేవిధంగా మంచి సమర్థులైనటువంటి సిబ్బంది ఉంటేనే సంస్థ ఉత్పత్తి పెరుగుతుంది. లేనట్లయితే ఉత్పత్తి తగ్గిపోతుంది, వ్యయాలు పెరిగిపోతాయి, నష్టం వస్తుంది, సంస్థ మూతపడే అవకాశము ఏర్పడుతుంది. ఈ రకంగా పారిశ్రామిక రుగ్మతకు ఇవి మనము అంతర్గత కారణాలుగా చెప్పవచ్చు. మరి బహిర్గత కారణాలు అంటే ఏమిటి? బహిర్గత కారణాలు అని అంటే సంస్థ వెలుపల ఉండేటువంటి కారణాలను బహిర్గత కారణాలు అంటున్నాం. బహిర్గత కారణాలను ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. మొదటిది అవస్థాపన సౌకర్యాల కొరత. ఒక పారిశ్రామిక సంస్థలోని ఉత్పత్తి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ముడి పదార్థాలు కావాలి, విద్యుత్ శక్తి, రవాణా సౌకర్యాలు, కార్మికులు, ఇవన్నీ అందుబాటులో ఉండాలి. ఇవి అందుబాటులో లేకపోయినట్లయితే ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. అందువలన సంస్థలను అవస్థాపన సౌకర్యాలు ఎక్కువగా లభించే ప్రాంతాలలోనే స్థాపించవలసి ఉంటుంది. ఈ వ్యవస్థాపన సౌకర్యాలు లభించకపోయినా కొరతగా ఉన్న సంస్థకు నష్టం వచ్చే అవకాశము ఉంటుంది. రెండవ కారణము
ఆర్థిక కారణం. సంస్థ తనకు కావలసిన విత్తాన్ని సమకూర్చుకోవడానికి ఎక్కువగా బ్యాంకుల మీద ఆధారపడుతుంది. అయితే ఈ సంస్థల విధానాల వలన నిధుల సేకరణలో జాప్యం ఏర్పడుతుంది. దీంతో పారిశ్రామిక సంస్థలకు అవసరమైన మూలధనం అందుబాటులో లేక సకాలంలో ఉత్పత్తిని కొనసాగించలేక నష్టాల పాలై కాయలా పడుతున్నవి. ఇక మూడవ కారణము బహిర్గత కారణం. పారిశ్రామిక రుగ్మతకు మూడవ కారణం సాంకేతిక మార్పులు. సాంకేతిక మార్పులు అనేవి సమాజంలో త్వరితగతిన మార్పు చెందుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పురాతన పాతబడినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన నాసిరకమైన వస్తువుల ఉత్పత్తి జరిగి నష్టాలు సంభవిస్తున్నాయి. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకపోయినట్లయితే సంస్థలకు నాసిరకమైన వస్తువులు నాణ్యత తగ్గిపోవడము, ఉత్పత్తి తగ్గిపోవడము, వ్యయాలు పెరిగిపోయి నష్టాలు వచ్చే అవకాశము ఉంటుంది. ఇక నాలుగవది ఉదార లైసెన్సింగ్ విధానం. కొన్ని పరిశ్రమల విషయంలో ప్రభుత్వము ఉన్న డిమాండ్కు మించి అధికంగా లైసెన్సులను మంజూరు చేయడం వలన ఉత్పత్తి పెరుగుతుంది. దీన్ని మనము లైసెన్సింగ్ విధానం ఉదారంగా ఇవ్వడం అని అంటే ప్రభుత్వము చాలా సులభంగా లేదా కావలసిన దానికంటే ఎక్కువ పరిమాణంలో లైసెన్సులను ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని సంస్థలు తమ వస్తువులను మార్కెట్ చేయలేకపోవడం వల్ల నష్టాల పాలై మూతపడడం జరుగుతుంది. ఇక ఐదవది ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్య పరిస్థితులు. ఆర్థిక మాంద్యము లేదా ద్రవ్యోల్బణం వల్ల డిమాండ్ తగ్గి నష్టాలు సంభవిస్తాయి. ఆరవది మార్కెట్ స్వభావంలో మార్పు. కాలానుగుణంగా వస్తున్న డిమాండ్లో మార్పులు, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లలో మార్పులు మొదలైనవి. ఈ మార్పులను అంచనా వేయలేకపోతే సంస్థలు నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రకంగా ఈ బహిర్గత కారణాలు పరిశ్రమలో మూతపడడానికి కారణము అవుతున్నాయి. ఇవి పారిశ్రామిక రుగ్మతలకు కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత పారిశ్రామిక రంగంలో అంశము భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. విదేశీ పెట్టుబడులు అంటే ఏమిటి? దీని అర్థం ఏంది? విదేశీ పెట్టుబడుల వల్ల ఇవి మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఏ రకమైనటువంటి ప్రయోజనము కలుగుతుంది, ఎన్ని రకాలు అనేటువంటి అంశాలను ఇందులో పరిశీలించి చూద్దాం. ఓకే, విదేశీ పెట్టుబడులు అంటే అర్థము విదేశీ వ్యక్తులు లేదా సంస్థలు ఒక దేశంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడము విదేశీ పెట్టుబడులుగా చెప్పవచ్చు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ విదేశీ మూలధనం అనే భావన చాలా సున్నితమైనటువంటి అంశం. వర్ధమాన దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలలో విచక్షణారహితంగా వ్యాపించిన విదేశీ పెట్టుబడులు ఇటీవలి కాలంలో ఒక ముఖ్యమైనటువంటి చర్చనీయాంశంగా మారినాయి. కొన్ని దేశాలకు విదేశీ పెట్టుబడులు వరంగా మారగా మరికొన్ని దేశాలకు అవి శాపంగా పరిణమించినాయి. సాంకేతిక పురోభివృద్ధి, దాని ద్వారా ఉత్పత్తి పెరగడము అనేటువంటిది కొన్ని దేశాలలో సాధ్యమై ఆర్థిక అభివృద్ధి జరిగింది. మరికొన్ని దేశాలలో జాతీయవాదం మొదలైనవి వృద్ధి చెంది అభివృద్ధి అనేది వెనుకబాటుకు దారితీసింది. విదేశీ వ్యక్తులు లేదా విదేశీ సంస్థలు ఒక దేశంలో పెట్టుబడి పెట్టి పరిశ్రమలను స్థాపించడం అనేటువంటిది
విదేశీ పెట్టుబడులను మనం చెప్పుకున్నప్పుడు ఇవి రెండు రకాలు. విదేశీ పెట్టుబడులు రెండు రకాలు. ఒకటి ప్రత్యక్ష పెట్టుబడులు, రెండు పోర్ట్ఫోలియో పెట్టుబడులు. ప్రత్యక్ష పెట్టుబడులు అంటే విదేశాలకు చెందినటువంటి విదేశీయులు కానీ లేదా ఇతర సంస్థలు కానీ ప్రత్యక్షంగా ఒక దేశంలో పెట్టుబడి పెట్టడము, సంస్థలు స్థాపించడం చేసినట్లయితే దాన్ని ప్రత్యక్ష పెట్టుబడి అని అంటున్నాం. ఇక పోర్ట్ఫోలియో పెట్టుబడి అని అంటే ఇతర దేశాలకు చెందినటువంటి ఈక్విటీలను కొనుగోలు చేయడము, వాటాలను కొనుగోలు చేయడము మొదలైన వాటి ద్వారా పెట్టుబడిని పెట్టినట్లయితే దానిని పోర్ట్ఫోలియో పెట్టుబడులు అని అంటున్నాం. ఒకసారి మన దేశానికి సంబంధించినటువంటి ఈ రెండు రకాలైనటువంటి పెట్టుబడులను పరిశీలించి చూసినట్లయితే మొత్తం విదేశీ పెట్టుబడులలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, భారత కార్పొరేట్ సంస్థలు, విదేశాలలో సేకరించిన ఈక్విటీ పెట్టుబడులు, ఇతర పెట్టుబడుల్లో సమకూర్చినటువంటి పెట్టుబడుల వాటా అధికంగా ఉంది. అంటే పోర్ట్ఫోలియో పెట్టుబడులు ప్రత్యక్ష పెట్టుబడులతో పోల్చి చూసినట్లయితే ప్రత్యక్ష పెట్టుబడుల కంటే పోర్ట్ఫోలియో పెట్టుబడులు ఎక్కువగా ఉంటున్నాయి అనేది దీన్ని బట్టి చూస్తే మనకు తెలుస్తుంది. 1991 సంవత్సరం తర్వాత వచ్చినటువంటి నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత ఏ రంగాలలో ఈ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా లభించినాయని ఒకసారి పరిశీలన చేస్తే 91 నుంచి 2006 మధ్య భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో అత్యధిక భాగం అంటే దాదాపు 18% విద్యుత్ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగాలకు ఎక్కువగా దీంట్లో ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినాయి. ఇక వీటి తర్వాత వచ్చినటువంటి రంగం విత్తం కాని సేవా రంగాలు అత్యధికంగా అంటే దాదాపు 13% ఇవి తమ కైవసం చేసుకున్నాయి. అయితే దేశంలో సమాచార వ్యవస్థను ఆధునీకరించేటువంటి దూరవాణి, సెల్ ఫోను ఈ పరిశ్రమలు దాదాపు 11% వరకు ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలిగినాయి. ఇలా ఒక 10 రంగాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడానికి అవసరమైన కీలక రంగాలుగా గుర్తించడం జరిగింది. మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో దాదాపు 63% ఈ రంగాలకే ప్రవహించింది. కాబట్టి దీన్ని బట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రాధాన్యత ఈ రంగాలకు ఎక్కువగా ప్రవహించిందని మనకు తెలుస్తుంది. అయితే ఏ రంగాలకు పెట్టుబడి వచ్చింది, ఎన్ని రకాలుగా ఉన్నది, అదే కాకుండా ఏ దేశాలు భారతదేశంలో పెట్టుబడి పెడుతున్నది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. భారతదేశంలో 2006-2007 సంవత్సరం నాటికి పెట్టుబడి పెట్టినటువంటి దేశాల్లో చూసినట్లయితే భారతదేశంలో పెట్టే అతిపెద్ద దేశము పెట్టుబడి పెట్టిన దేశం మారిషస్. దాదాపు ఇది 35.2% వాటా మారిషస్ దేశాందే ఉంది. తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి దేశం అమెరికా. ఇది 16.1% మొత్తం విదేశీ పెట్టుబడులలో దీని వాటా ఉంది. ఇక ఆ తర్వాత జపాన్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్ మొదలైన దేశాలు భారతదేశంలో విదేశీ పెట్టుబడులను పెట్టడం జరిగింది. ఇక ఇవే కాకుండా ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వము 1992-93 సంవత్సరంలో కొన్ని చర్యలను ప్రకటించింది. ప్రస్తుతానికి అనేక రకాలైనటువంటి చర్యలను కూడా ప్రభుత్వాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. దాంట్లో కొన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి సంస్థల విదేశీ వాటా మూలధనాన్ని 51% వరకు అనుమతించింది.
కొన్ని పరిశ్రమలలో దీనిని 100% కూడా పెంచడము జరిగింది. తర్వాత విదేశీ వాటా మూలధనంతో ప్రస్తుతం పనిచేయుచున్న పరిశ్రమలు కూడా విదేశీ వాటా మూలధనము కొన్ని షరతులకు లోబడి భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలతో జత కట్టవచ్చు. ఇక అంతేకాకుండా ఫెరా నిబంధనల సరళీకృతం కూడా చేయబడింది ఈ సంస్థల కోసం. దీనివల్ల 40% కంటే ఎక్కువ వాటా మూలధనం గల సంస్థలు పూర్తిగా భారతీయుల సొంతమైనటువంటి కంపెనీతో సమానంగా పరిగణించడం జరుగుతుంది. ఈ వివిధ రకాలైనటువంటి చర్యల వల్ల భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల యొక్క పెరుగుదల జరుగుతూనే ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఇది పారిశ్రామిక రంగంలో డిస్ఇన్వెస్ట్మెంటు, పారిశ్రామిక రంగం యొక్క రుగ్మత లేదా కాయిల లేదా పారిశ్రామిక సంస్థల యొక్క మూలపడడానికి కారణాలు, భారతదేశంలో పరిశ్రమలకు వచ్చేటువంటి విదేశీ పెట్టుబడులు అవి ఎన్ని రకాలు, వివిధ అంశాలను ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ఇంతటితో ఈరోజు క్లాసు మనం ముగిస్తాం. నమస్కారం, ధన్యవాదాలు.